ఈరోజు మనం రేగి చెట్టు గురించి తెలుసుకుందాం. రేగి పండ్లు మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మనము అతి భయంకరమైన ఫారెస్ట్కి వచ్చున్నాం. ఇప్పుడు చలికాలంలో రేగి పండ్లు సీజన్. ఈ సీజన్లో మనము రేగి పండు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న ఇదంతా రేగి చెట్లే. బాగా పరిశీలించండి. వీటిని ఉంచితే రేగి పండ్లు అనేది పడతాయి. ఇవన్నీ రేగి చెట్లే. బాగా చూడండి. ఈ రేగి పండ్లను ఫారెస్ట్లో అడవి జంతువులు కానీ పక్షులు కానీ బాగా ఇష్టపూర్వకంగా తింటాయి. అదేవిధంగా పక్షులు, సర్పాలు ఇవన్నీ కూడా బాగా ఇష్టపూర్వకంగా తింటాయి వీటి పండ్లను. వీటి పండ్లు తినడం వలన వీటి కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. అడవి జంతువులు కానీ అడవి పక్షులు కానీ అదేవిధంగా మనకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు అనేది దండిగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ చలికాలంలో ముఖ్యమైన ఆహార పంట ఇవి రేగి పండ్లు అనేది. చూడండి, వీటి తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సరే, వీడియో తీయడానికి ఎవరు రాలేదు కాబట్టి చెట్టు వరకు చూపించి పండ్లను కింద పడున్నాయి పొదల్లో, అవి కనపడవు కెమెరాకి. ఇది కూడా రేగి చెట్టే. ఇది దారి పక్కన ఉండే రేగి చెట్టు. ఇప్పుడు మనుషులు దగ్గరికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనుషులు వీడియో తీస్తున్నారు. నేను చెప్తా వీడియో చెట్టు గురించి. చలికాలంలో లభించే పోషకాలతో నిండిన పండు రేగి పండు. రేగి పండు అనేది మీకు చూపించాలి కదా. ఇవి రేగి పండ్లు చూడండి. మీకు అందరికీ తెలిసిందే ఇవన్నీ. బాగా చూడండి. ఈ రేగి పండ్లు తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు అనేది అందిస్తుంది. మనకే కాదు, జంతువులకు కానీ పక్షులకు అన్నిటికి కూడా. ఇవి రేగి పండ్లు మనం తినడం వలన రక్తహీనత అనేది తగ్గిస్తుంది. మన శరీరంలో ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఈ రేగి పండ్లు అనేది. అంటే జీర్ణ సమస్యలను కూడా మంచిది ఈ రేగి పండ్లు అనేది. రేగి పండ్లలో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవన్నీ పుష్కలంగా ఉండటం అనేది జరుగుతుంది ఈ రేగి పండ్లలో. కాబట్టి రక్తహీనత, ఎముకల సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట మనకి ఏదన్నా ఉంటే ఈ రేగి పళ్ళు తినడం వలన. ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ రేగి పండ్లు మనం తినడం వలన. నెక్స్ట్ అదేవిధంగా మలబద్ధకానికి ఒక మంచి పరిష్కార మార్గం ఈ రేగి పండ్లు మనం తినడం వలన. అదే రేగి పండ్లు వాంతులు, వికారాలను కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ రేగి పండ్లను మనం కూడా ఎట్లా తినాలంటే ఒక లిమిట్గా తినాలి. మేమైతే అడవి జంతువులు కాబట్టి మాకు ఆహారం సరిగ్గా దొరకదు. కాబట్టి మేము కాల కేజీ వరకు గడి తినేసి అరాయించుకుంటాం. మీరు మాత్రం 10 నుంచి 15 పండ్లు అటు తింటే మీకు సరిపోతుంది. దానికన్నా ఎక్కువగా తింటే మీకు లేని వ్యాధులు అనేది కలగటం అనేది జరిగింది. ప్రతిరోజు తగు మోతాదులో కానీ రేగి పండ్లు కానీ తీసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటాం. అదే కానీ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు, అదేవిధంగా ఎన్నో వ్యాధులకి గురి కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జ్వరం కానీ జలుబు కానీ మంచిది ఔషధం ఇది రేగి పండ్లు మనం తినడం వలన. కొంతమంది అధికంగా రేగి పండ్లు తీసుకోవడం వలన సమస్యలు అనేది రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా రేగి పండ్లలో పురుగులు కూడా ఉంటాయి. ఉదాహరణకి వీటి హోల్ చూడండి. ఈ విధంగా హోలు ఉంటాయి. వీటిని చూసి తినాలి. వీటిల్లో ఖచ్చితంగా ఈ పండులో పురుగు అనేది ఉంటుంది. ఇటువంటి పురుగులు ఉంటాయి. ఇటువంటి పురుగులు చూసి తినాలి. వాటి తినడం వల్ల మన ఆరోగ్యానికి చెడ్డ. అదేవిధంగా ఈ రేగి పండ్లలో విటమిన్ ఏ అనేది ఉంటుంది. విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మన చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
అదేవిధంగా విటమిన్ సి కూడా ఈ రేగి పండ్లలో ఉండటం అనేది జరుగుతుంది. విటమిన్ సి ఉండేదాని వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది జరుగుతుంది. ఈ రేగి పండ్లలో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్లు ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ రేగి పండ్లలో ఉండటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఉండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకే కాదు, జంతువులు కానీ పక్షులకు కానీ ప్రతి ఒక్క జంతువుకి పశువుకి క్రిములకు కూడా చాలా ఆరోగ్యం అనేది ఇస్తాయి ఈ రేగి పండ్లు. సాధారణంగా మీరైతే 10 నుంచి 15 పండ్లు తీసుకుంటే మీరు సురక్షితంగా ఉంటారు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీకు అనారోగ్యం కారణం కావటం అనేది జరుగుతుంది. ఈ రేగి పండ్లు అనేది ఖాళీ కడుపునన్నా తీసుకోవచ్చు, లేదా భోజనం చేసి తిన్న తర్వాత కూడా రేగి పండ్లు అనేది తీసుకోండి. తీసుకునే దాని వల్ల మన ఆరోగ్యకరంగా ఉంటాం. ఎందుకంటే ఈ సీజన్ అనేది ఒక 2 నెలలు మాత్రమే ఉంటుంది. అంటే ఫిబ్రవరి లాస్ట్ కంతా రేగి పండ్లు అనేది నయం కావడం అనేది జరుగుతుంది. మళ్ళీ రేగి పండ్లు దొరకాలనుకున్నా కూడా దొరకదు. వీటి దొరికేటప్పుడే మనం తిని ఆరోగ్యకరంగా ఉందాం. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ మీరు తినాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని మీరు తినండి. అధికంగా తింటే ఈ రేగి పండ్లు కానీ మీరు గ్యాస్ ప్రాబ్లం, మలబద్ధకం సమస్యలతో మీరు బాధపడవలసి వస్తుంది. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారు, కోల్డ్ అలర్జీ సమస్యలు ఉండేవాళ్ళు, వాళ్ళు మితంగా తింటే ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా ఎక్కువగా తింటే వాళ్ళగా సమస్యలకు గురి కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన ఆరోగ్యానికి మంచి కలిగిస్తుంది మితంగా తింటే. ఇదే పండ్లతో, రేగి పండ్లతో కొన్ని రకాల చట్నీలు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా వడియాలు తయారు చేసుకోవచ్చు, జాముగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని రకాల పదార్థాలను చేసుకొని కూడా మనం తినటం అనేది జరుగుతుంది. ఈ విధంగా తినేదాని వల్ల కూడా మన ఆరోగ్యకరంగా ఉంటాం. ఈరోజు మన రేగి పండ్ల గురించి వివరంగా తెలుసుకున్నాం. అదే నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం మరొక మొక్కతో. సరే.